ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపట్టిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు 2025కు లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన పురోగతిని సాధిస్తుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. బెట్టింగ్ జోదం అనేవి రాష్ట్ర పరిధిలోని అంశాలేనని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. వార్తల వివరాలు: బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2024ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1955 మొదలగు చట్టాలను సవరించడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టబడింది. బ్యాంకు ఖాతాకు నామినీల ఎంపికను 4కు పెంచడాన్ని ఈ బిల్లు ప్రతిపాదించింది. బ్యాంకులు తమ ఆడిటర్ల వేతనాన్ని నిర్ణయించుకునేందుకు ఈ బిల్లు అధికారం కల్పిస్తుంది. ఈ బిల్లుపై చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ, దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపట్టిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం బలమైన బ్యాంకింగ్ పాలనా చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని పేర్కొన్నారు. త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు 2025ను లోక్సభ ఈరోజు ఆమోదించింది. సభలో బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు 2025 గ్రామీణ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేస్తుందని, స్వయం ఉపాధి కల్పించడంలో చిన్న తరహా వ్యాపారస్తులకు సహాయపడుతుందని అమిత్ షా అన్నారు. దేశంలో సహకార రంగాన్ని బలోపేతం చేస్తుందన్నారు. గుజరాత్లో అమూల్ కంపెనీకి పునాది వేసిన త్రిభువన్ భాయ్ పటేల్ పేరు మీద త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయానికి నామకరణం చేశామని అమిత్ షా వివరిస్తూ, सहकारिता एक ऐसा क्षेत्र है, हर गांव में कोई न कोई ऐसी इकाई है जो सहकारिता के माध्यम से कृषि विकास, ग्रामीण विकास और स्वरोजगारी के काम के अंदर जुटी हुई है, देश के विकास के अंदर योगदान करती है. इससे ग्रामीण अर्थव्यवस्था सशक्त होगी, स्वरोजगार और छोटी उद्यमिता इसका विकास होगा, सामाजिक समावेशन भी बढ़ेगा और नवाचार और अनुसंधान में भी कई नए मानांक गढ़ने के लिए मौके उपलब्ध होंगे. భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన పురోగతిని సాధిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ముంబైలో జరిగిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF ప్రైవేట్ సెక్టార్ సహకార ఫోరం కట్ అండ్ రైజర్ కార్యక్రమంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు చట్టబద్దమైన కార్యకలాపాలను అణచివేయకూడదని, సమతుల్య నిబంధనలను పాటిస్తూ వినియోగదారుల హక్కులు, సౌలభ్యాన్ని కాపాడాలని సంజయ్ మల్హోత్రా పేర్కొంటూ, First, while we continue to make our financial systems safe and secure, we as policy makers need to be mindful that our measures are not overzealous and do not stifle legitimate activities and investments. Therefore, we need to have laws and regulations which with surgical precision target only the illegitimate and the illicit rather than use very broad and blunt tools which unintentionally hurt even the honest. భారతదేశానికి చైనా నుంచి నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నామని చైనా కాన్సులేట్ జనరల్ జువీ పేర్కొన్నారు. ఈ మేరకు భారత అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. కోల్కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, కరోనాకు ముందు బీజింగ్, షాంఘై, గ్వాంగ్జౌ, కున్మింగ్ నుంచి భారత్లోని ఢిల్లీ, ముంబై, కోల్కతా, ఇతర నగరాలకు వారానికి 50 విమాన సర్వీసులుండేవని తెలిపారు. ఆ సేవలను తిరిగి పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. విమానాల పునరుద్ధరణ తర్వాత వీసా నిబంధనల్లో కూడా సడలింపులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాలకు మరో వారంలో 75 సంవత్సరాలు పూర్తి కానుండడంతో ఏప్రిల్ 1న ఇరు దేశాలు సంయుక్తంగా కొన్ని వేడుకలను జరుపుకోనున్నాయని జువీ వెల్లడించారు. దక్షిణ కొరియా ఆగ్నేయ ప్రాంతంలో చెలరేగిన మంటల్లో ఇప్పటివరకు 24 మంది మరణించారని అధికారులు తెలిపారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఈ మంటల కారణంగా 23,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లారని తెలిపారు. ఉయిసియాంగ్ నగరంలోని 1300 సంవత్సరాల పురాతన గౌన్సా ఆలయంతో పాటు 17,000 హెక్టార్ల అటవీ ప్రాంతం ఈ మంటల్లో దగ్ధమైనట్లు వెల్లడించారు. అమెరికా సైన్యం, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
ఐటీ మధ్యవర్తిత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం 1410 ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ వెబ్సైట్లను నిలిపివేసిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ గేమింగ్ సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. బెట్టింగ్ జోదం అనేవి రాష్ట్ర పరిధిలోని అంశాలేనని, దానికోసం శాసన చట్టాన్ని రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆన్లైన్ గేమింగ్ సంబంధిత సమస్యల పరిష్కారానికి రాష్ట్రాలకు రాజ్యాంగం నైతిక చట్టబద్ధ అధికారాన్ని ఇచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని సెక్షన్ 112 కింద కూడా చర్యలు తీసుకుంటామని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ भारत सरकार ने अपनी तरफ से कई स्टेप्स लिए हैं. साथ ही साथ ये चूंकि हमारे संविधान की व्यवस्था में राज्य सरकारों के परिधन में आता है सर, जो हमारी स्टेट लिस्ट है, लिस्ट 2, उसमें एंट्री 34 में बेटिंग एंड गैम्बलिंग आता है. और इसके अलावा भारत की जो नई न्याय संहिता है, भारतीय न्याय संहिता, उसमें सेक्शन 112 में भी इसमें एक्शन लिया जा सकता है. उसके हिसाब से 1410 गेमिंग साइट्स को ऑलरेडी ब्लॉक किया जा चुका है. కలుషిత ఆహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వినియోగదారుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈరోజు లోక్సభలో అనుబంధ ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ ఆహార కల్తీపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే ప్రభుత్వం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. వివిధ ఆహార వస్తువుల పరీక్ష కోసం FSSAI దేశవ్యాప్తంగా 242 ప్రయోగశాలలు, 4 రిఫరల్ ప్రయోగశాలలు, మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసిందన్నారు. కలుషిత ఆహారంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తుందని తెలిపారు. మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ నెంబర్ వినియోగదారుల రక్షణకు ఒక పెద్ద సాధనంగా మారిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశంలో జరిగే ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్దవని, ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం సుమారు 10 లక్షలకు పైగా ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్లకు BLO శిక్షణా కార్యక్రమాన్ని ఈరోజు న్యూఢిల్లీలో ఎన్నికల కమిషనర్ డాక్టర్ వివేక్ జోషితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా CEC జ్ఞానేష్ కుమార్ పాత్రికేయులతో మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమాల్లో 1,00,000 మందికి పైగా BLOలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా బూత్ లెవెల్ ఆఫీసర్ల నెట్వర్క్ను బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమం దశలవారీగా కొనసాగుతుందని, త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ఇది దృష్టి సారిస్తుందని జ్ఞానేష్ కుమార్ పేర్కొంటూ इस ट्रेनिंग में हम लोग 10.5 लाख बूथ लेवल ऑफिसर्स में से 1 लाख बूथ लेवल ऑफिसर्स को ट्रेन करेंगे, जो कि इलेक्टोरल रोल को बनाने में मदद करता है और घर घर जाकर सत्यापन करता है कि जो इलेक्टोरल रोल में नाम है वो सही होने चाहिए. अगर किसी निर्वाचक या मतदाता को कोई भी कमी नजर आती है उसके एपिक कार्ड में या उसके नाम में, और वो ERO स्तर पर अगर सुलझ नहीं पाता है, एक अपील भी होती है और वो अपील जिलाधिकारी के पास होती है और उसके ऊपर सेकंड अपील भी होती है जो चीफ इलेक्टोरल ऑफिसर के पास होती है. ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశంలో నిరాధరణకు గురైన 4,000కు పైగా పిల్లలను ప్రభుత్వం దత్తత తీసుకుందని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ తెలిపారు. ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానమిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న బాలల సంరక్షణ సంస్థల్లో 62,500 మందికి పైగా పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం కింద ఆదరణ లభిస్తుందని సావిత్రి ఠాకూర్ వెల్లడించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,017 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి 728 పాయింట్ల నష్టంతో 77,288 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 181 పాయింట్లతో 23,486 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 85.69గా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపట్టిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయ బిల్లు 2025కు లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన పురోగతిని సాధిస్తుందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. బెట్టింగ్ జోదం అనేవి రాష్ట్ర పరిధిలోని అంశాలేనని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.